సర్వేభ్యో నమో నమః. పర్వదినం మకర సంక్రాంతి, ముందు భోగి, తర్వాత కనుమ, ముక్కనుమ. ఈరోజు 4వ రోజు. ఈ పర్వదిన యొక్క నామం ముక్కనుమ. ముక్కనుమ అంటే ముక్కంటి అంటే త్రినేత్రం, 3 నేత్రములు కలవాడు. మానవుడికి 2 నేత్రాలు ఉంటాయి. పరమాత్మ 3 నేత్రాలంటే 3వ కన్ను అదనంగా ఒక కన్ను ఉందని కాదు. అసలు పరమాత్మకు అవయవాలే లేవు, నిరవయవి. కన్నులంటే అక్కడ త్రికాలాలు జ్ఞానం కలిగిన వాడు. మనకి వర్తమాన కాలం ఒకటే తెలుసు, పూర్వజన్మ. వర్తమాన జన్మ తెలుసు, పూర్వజన్మ ఏదో తెలియదు, వచ్చే జన్మ ఏమవుతో మనకు తెలియదు. కానీ పరమాత్మకి అన్ని కాలాల జ్ఞానము కలిగినవాడు పరమాత్మ. త్రికాలజ్ఞుడు అని కాబట్టి త్రికాలజ్ఞుడు అంటే అక్కడ ముక్కంటి అని నామంతో పిలుస్తున్నారు. అంటే పరమాత్మ సర్వసాక్షి, అన్నీ తెలుసుకునేవాడు. అన్నీ తెలుసుకున్నాడంటే మనుషులు మొత్తం ఈ జీవులు అన్నీ చేసే కర్మల్ని తెలుసుకునేవాడు. ఆయనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే కర్మ ఫల ప్రదాత పరమాత్మ కాబట్టి ఆయన మనం చేసే కర్మలను గ్రహించి వాటి ద్వారా వాటికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చి జన్మలనిచ్చి భోగాన్ని ఇస్తుంటాడు. కనుక పరమాత్మ ఎందుకు మనకు సర్వసాక్షి, అన్నీ తెలుసుకునేటటువంటి ఒక సర్వజ్ఞ శక్తి అని మనం గ్రహించినప్పుడు తప్పు చేయడం అవకాశం లేదు. కాబట్టి ఆ ముక్కంటినటువంటి పరమాత్మని మనము పరమాత్మ పూర్ణ విశ్వాసం ఉంచి సత్కర్మలు చేయాలి. అయితే ఆ చేసే కర్మల వెనుక సత్య జ్ఞానం ఉండాలి, కేవలం అనుకరణ జ్ఞానం కాదు. కానీ నేటి పరిస్థితుల్లో ఒకప్పుడు వేదకాలం నాటికంటే ఇప్పుడు చాలా విద్యాధికులు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారు. ఆధునిక విద్య పెరిగింది తప్ప ఆధ్యాత్మిక విద్య పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువు ఎక్కువైనప్పటికీ వివేక జ్ఞానం తక్కువగా ఉన్నది. విశ్వజ్ఞానం ఉండొచ్చు, లేదంటే భౌతిక పదార్థాల జ్ఞానం ఉండొచ్చు, ధన సంపాదన జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. కాబట్టే ఏది పడితే దాన్ని అనుకరించేస్తున్నారు. మనం ఏమైనా వస్తువు కావాలంటే దాని గురించి షాపుకి వెళ్ళి ఆ పదార్థం గురించిన పూర్తిగా వివరాలు తెలుసుకొని కొంటాం. అది నిత్య పదార్థం కాదని తెలుసు, కొంతకాలం వాడి వదిలేస్తాం. వాటికి కూడా గ్యారెంటీ పీరియడ్, వారంటీ పీరియడ్లు అని ఉంటాయి. తెలిసి కూడా దాని గురించి అధికంగా సమయం వెచ్చించి అధిక జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. కానీ పరమాత్మ సత్యము, నిత్యము, ఈ సృష్టిని చేసినటువంటి, లయం చేస్తున్నటువంటి, సృష్టిని స్థితి కలిగించినటువంటి నిత్య పదార్థమైనటువంటి, మనకు ఉపాసనీయమైనటువంటి సుఖమును, శాశ్వత సుఖమును ప్రాప్తించేటటువంటి ఆ సర్వశక్తి సంపన్నుడు పరమాత్మను గురించి తెలుసుకోవటానికి సాధారణ వస్తువుల గురించి తెలుసుకునే జ్ఞానం కూడా కనీసం ఉపయోగించం. ఏదో తెలిసిందే మార్గంలో పోతున్నాం అంతే. దానివల్ల ఏమిటవుతుందంటే మన సత్యాన్ని గ్రహించడం మానేసి అనుకరణలోకి వెళ్ళిపోతున్నాం. దానివల్ల భిన్నత్వం వస్తుంది. సత్యం అనేది ఒకటే, కానీ మన భిన్న మతతత్వం వలన, మతాల వలన భిన్న మతాలు ఏర్పడుతున్నాయి. ఒకే మతంలో కూడా భిన్న విశ్వాసాలతో యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా పోతున్నారు. ఇవి ఆచరణలో ఉన్నాయి ప్రథలు. పూర్వం ఎప్పుడో ఎవరో ఏదో చెప్పేశారు, దాన్ని అనుసరించిపోతున్నాం. కానీ వేదం గొప్పది, వేద జ్ఞానం గొప్పదని వేదికల మీద గొప్పగా చెప్పుకోవడం తప్ప వేద జ్ఞానాన్ని అనుసరించేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. విద్యాధికులు అయిన వాళ్ళు కూడా కనీసం
ఆ వేదం గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, అందులో ఏముంది, దాన్ని ఎలా ఆచరించాలి, మనం ఆచరణలో దైనిక జీవితంలో దాన్ని దాన్ని ఉపయోగించుకోవాలి, అసలు మనం చేసే ప్రతి కర్మలోనూ ఈశ్వర ఆజ్ఞకు అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మనం చేసే వాటిల్లో నిత్య వ్యవహారంలో దోషాలు ఏమున్నాయి, వాటిని సరిచేసుకోవాలా వద్దా అనేది ఆలోచన మానేశారు. నడుస్తున్నది లోకంలో పడి కొట్టుకుపోతున్నారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. అది తప్పో కాదో తెలుసుకోవటానికి ఒక ఆత్మ నిరీక్షణ కూడా చేసుకోవట్లేదు. ఈ కారణంగా ఆధ్యాత్మిక తత్వం అనేది అనేక మార్గాల్లో నడుస్తుంది. ఏకత్వం లేదు. ఏకత్వం లేనిది ఏదైతే ఉందో అది సత్యము కాదు, అసత్యము, అధర్మము కూడా. మానవుడు మత్వాసీయతీతి మానవ మననాతిథి మంత్ర. మననం చేసేవి మంత్రాలు. అలాగే మత్వాసీయతి మనన గుణశీలము కలిగిన వాడు మానవుడు. కాబట్టి మనం చూసే ప్రతి విషయంలోనూ ప్రతి పదార్థంలోనూ దాని యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు యథార్థ ప్రయోజనాన్ని పొందగలం. అలా కాకుండా ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అవుతుంది. మనం అనుకున్నటువంటి మన యొక్క జీవిత లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆనంద తత్వాన్ని పొందాలంటే ఆ పదార్థం యొక్క యథార్థ తత్వం తెలుసుకోవాలి. దానికోసం వేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలం భారతదేశంలో మాత్రమే ఇటువంటి పరమాత్మ జ్ఞానం యొక్క గ్రంథాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ జన్మించే వాటిని ఉపయోగించుకోలేప్పుడు ఈ భరత భూమిలో పుట్టిన జన్మ వ్యర్థమే అవుతుంది. కాబట్టి అందరూ కూడా కనీసం 60 దాటిన తర్వాత అయినా సరే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి సత్యాన్ని గ్రహించి పరమ ప్రమాణికమైనటువంటి ఈశ్వరే జ్ఞానమైనటువంటి వేదాన్ని తెలుసుకొని దానికోసం ఈ చర్మ జీవిత కాలంలో అయినా సరే ప్రయత్నం చేసి పరమాత్మను ప్రాప్తం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే ఈ పర్వదినాల్లో ఉన్నటువంటి పరమ విశిష్టమైనటువంటి పర్వపద మార్గ సత్యాలు. వీటిని తెలుసుకోవాలి. కనీసం పర్వదినాలైనా సరే ఆ పరమ దినాల వెనుక ఉన్నటువంటి విశిష్టమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పండుగలు అలా చేసుకోవడం వల్ల మనకి శుభములు కలుగుతాయి. ఓం ఇది